బట్టి ఇక్కడ మనము వ్యక్తపరచడానికి విశేషమైన మాటలను ఇక్కడ హోలీల వేదిక అనేది రాయబడి ఉన్నది. నేనైతే దేవుని యొక్క సన్నిధానంలోని ఇక్కడ ఇవ్వబడిన ఈ ఏ హోలీలను మరి తెచ్చిన మేనమావ తెచ్చాడో మేనత తెచ్చాడో ఎవరు తెచ్చారో కానీ చక్కగా బిడ్డను అలంకరింపజేసి ఈ సమయంలోని చక్కని ఓనీను ధరింపజేసి ఈ సమయంలోని ఈ కార్యమును జరిగించడానికి ముందుకు కొనసాగడానికి బిడ్డను అలంకరింపజేసిన వారు ఉన్నారు. కానీ ప్రభు యొక్క సన్నిధానంలోని దేవుని ప్రియమైన బిడ్డారా, ఈ యొక్క రాత్రికాల సమయంలోని నేను ప్రభు యొక్క వాక్యంలోని కొన్ని మాటలతోని నేను ముందుకి కొనసాగాలని ఆశిస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్య భాగంలోని మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలోని మొదటి తిమోతికి రాసిన పత్రిక ప్రభు యొక్క వాక్యం తీద్దాం, అందరూ తీద్దాం. వాక్య భాగంలోని కొత్త నిబంధనలోని ప్రభు యొక్క వాక్యంలోని మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి వాక్య భాగంలో మనము చూద్దాం. అటు చదివిద్ది చదువులా నా సండే స్కూల్లో అధ్యాయం కంఠస్థం చెప్తుంది, అందుకే నేను చదవమని అట్లా చదువు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును వాక్య భాగంలోనే జ్ఞాపకం చేసుకుందాం. చదవమ్మా, గట్టిగా చదువు. సరే, మంచిది. కింద ఉన్న వాళ్ళు వాక్యాన్ని అందించండి. మరియు స్త్రీలను స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేత జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను విలువ కలిగిన వస్త్రములతోనైనను అలంకరించుకొనక ఆ దైవ భక్తి కలిగిన చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగాను తమను తాము అలంకరించుకొనవలెను. ఈ యొక్క వాక్య భాగములోని ఇక్కడ నేను అలంకరించబడిన వస్త్రముల గురించి ఇక్కడ ప్రభు యొక్క వాక్యంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంటే ఏందయ్యా, మేము మా బిడ్డలకి వస్త్రాలు ధరింప చేయడం మంచిది కాదా అని అంటారు. విశేషమైన మాటలతోని ప్రభు ఈ అలంకరింపబడుట వలన ప్రభు ఆయన మాట్లాడుతున్న విషయంలో గమనం చేస్తున్నాం. తిమోతికి హెచ్చరిక చేయబడిన విషయం ఇది. సంఘములో ఉన్న తిమోతి, పరిచయం చేస్తున్న తిమోతికి పౌలు, దేవుని యొక్క సేవకుడైన పౌలు హెచ్చరింపజేస్తున్న మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ వాక్య భాగంలోని ఈ యొక్క తగునంగా వస్త్రములను ధరింప చేయటానికి కలిగిన కారణములను బట్టి ఎందుకు ఈ కారణముల ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రభు యొక్క వాక్య భాగంలోని యెషయా గ్రంథంలో 61వ అధ్యాయంలోని యెషయా భక్తులు ఒక మాటను వర్ణిస్తూ రాస్తున్నారు. 61వ అధ్యాయము వాక్య భాగంలోని యెషయా గ్రంథము 61వ అధ్యాయము వాక్య భాగం చూడండి. అక్కడ ప్రభు యొక్క లేఖన గ్రంథంలో చదువుకుందాం. 61:3వ వచనం నుండి చదవండి. సియోనులోని దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయటానికి బూడిదకు ప్రతిగాను పూదండను, దుఃఖమునకు ప్రతిగాను ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగాను శృతి వస్త్రములను వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన మహిమను పరుచుకున్నట్లును నీతి అని యుక్త వృక్షములను యెహోవా నాటికి చెట్టులన్నిటినీ వారికి
పేరు పెట్టబడును. ఈ వాక్య భాగమును చూస్తున్నట్లయితే మనము చూస్తున్న కొన్ని వస్త్రములను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి యొక్క వాక్య భాగంలోనే ఏది కూడా ప్రభు వ్యర్థమైన వాటిని మనకు బోధన చేయడు. అక్కడ దేవుని సంఘములో ఉన్న వారికి తగునైన వస్త్రములను, ఎటువంటి వస్త్రములు అంటాయి అవి ఏ వస్త్రముల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఉల్లాసమైన వస్త్రముల గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఏ వస్త్రముల గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అనగా ఆయన ఏ వస్త్రములు జ్ఞాపకం చేస్తున్నాడట? తిమోతి తగునైన వస్త్రములను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు యోచించుకోవాలి ఒకసారి. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్న ఈ యొక్క గ్రంథకర్త చాలా విషయములను పొందిపరిచిన వాడిగా ఉన్నాడు. ఈ లోకములోని దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ వస్త్రాలంకరణమును చేయబడుతున్న బిడలను దేవుడు అనేకమైన వస్త్రములను ధరింప చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఏమంటాడట? దుఃఖమును తొలగించి ఆయన ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ శుచి వస్త్రమును ధరింపజేస్తూ ఉన్నాడు. బూర్లకు ప్రతిగాను అక్కడ ప్రభు ఏం వస్త్రము ధరింపజేస్తానంటున్నాడంట? ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తానంటున్నాడు. అక్కడ శుచి వస్త్రమును నేను ధరింపజేస్తాను అని అంటున్నాడు. ఉల్లాస వస్త్రము ఎవరు అంటే సియోనులోని దుఃఖపరుచున్న వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేసేదనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 52వ యెషయా గ్రంథంలో 1వ వచనమును మనం చూసినట్లయితే అక్కడ వాక్య భాగంలోనే ఒక పిలుపును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ వచ్చిన భాగంలో చూడండి, అక్కడ సియోను లెమ్ము లెమ్ము, నీ సుందర వస్త్రములను నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన. ఇంతవరకు చాలు. ఏమంటున్నాడంట అక్కడ? లెమ్ము ఓ సియోను, లెమ్ము లెమ్ము. ఏ వస్త్రము ధరించుకోమంటాడంట? అక్కడ నీ బలమును ధరించుకొని నీ సుందర వస్త్రమును ధరించుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారమైన ప్రభు యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున బిడలకు ఎంత చక్కని అలంకరింపబడిన వస్త్రమును ధరింపజేసుకోవడము అది దేవుని దృష్టిలోని తప్పైనది కానే కాదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న మనము ఈ వస్త్రమును బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఉల్లాస వస్త్రమును ధరింపజేసిన దేవుడు ఆయన, శుచి వస్త్రమును ధరింపజేసిన దేవుడు, సుందర వస్త్రమును ధరింపజేసిన దేవుడు ఆయన అంటున్నాడంట. రాజవస్త్రమును కూడా ధరింపజేసిన దేవుడు, ఈనాడు రక్షణా వస్త్రమును ధరింపజేసిన దేవుడు ఈ రోజున మన బిడ్డలకు ప్రభు ధరింపజేసే వస్త్రములను జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లిదండ్రులైన మనం ఏ వస్త్రము ధరింపజేస్తున్నాం? మిమ్మల్ని నేను ప్రశ్నించి అడుగుతున్నాను. తల్లిదండ్రులైన మనము ఏ వస్త్రమును ధరింపజేస్తున్నాం? భారత సాంప్రదాయ ప్రకారముగాను 18 సంవత్సరములు నింపబడి ఉన్న స్త్రీలకు ఒక తగునైన వస్త్రములను ధరింప చేయటము మన యొక్క కల్చర్, మన యొక్క భారతదేశపు సాంప్రదాయములు కలిగిన వారు ఉన్నాం. బైబిల్ గ్రంథంలోని అనేకమైన వస్త్రముల గురించి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయ వస్త్రముల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరం మీద కలిగిన వస్త్రమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున శరీర వస్త్రములకు మితిమీరిపోతుంది. ఆత్మీయ వస్త్రం అసలుకి ఎక్కడ పడిపోయిందంటే ఇంటిలోని ఆడ మూల పడిపోయింది. నేను అందుకే తల్లిదండ్రులకు జ్ఞాపకం చేసిన, ఈ రోజున ఎంతగా నీ బిడ్డను దేవుడు దీవించి తన జీవితంలో జరగవలసిన కార్యమును జరిగిస్తూ దేవుడు కృప వెంబడి కృపతోని మేలు వెంబటి మేలుతోని బిడ్డలను ఆశీర్వదిస్తుండగా ఆత్మీయ వస్త్రమును ధరింప చేయలేని కుటుంబాలు బిడ్డలను ఈ రోజున లోక వస్త్రములను ధరింప చేయడానికి ఆలోచన చేయట్లేదు, కానీ ఆత్మీయ వస్త్రములను ధరింప చేయడానికి ఎన్నో మార్లు ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకని? ఈ రోజున ఆత్మీయ జీవితము, కుటుంబంలోని ఆత్మీయ జీవితమును కోల్పోయిన వారు ఉన్నారు. ఎందుకు? కుమారుడు తండ్రిని వదిలివేసి వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. ఎందుకు? తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. ఎందుకు తప్పిపోయి ఉండడం కారణం ఏమిటంటే లోకం అనే ఉల్లాసమును అతను అనుభవించాలనుకుంటున్నాడు.
లోక భోగమును అనుభవించాలనుకుంటున్నాడు. లోకములో ఉన్న సంపదను కలిగి ఉన్న లోకమును సంపదను ఇచ్చిన తండ్రి సంపదను తీసుకొని వెళ్ళి ఉల్లాసముగాను ఉత్సాహముగాను జీవించడానికి తన జీవితమును ఏర్పాటు చేసుకున్నాడు. వస్త్రహీనతను కలిగిన వాడుకున్నాడు. ఏ హీనత కలిగిన వాడుకున్నాడట? వస్త్రహీనతను కలిగిన వాడు. తండ్రి ఇంటి నుండి వెళ్ళేటప్పుడు తండ్రి చేసిన వస్త్రము ఎటువంటి వస్త్రం అంటే అది చూడడానికి లోకమునకు, దేవునికి, కుటుంబ సభ్యులకి ఆదర్శవంతముగా నిలబడిన వస్త్రమును తండ్రి ధరింపజేసిన వాడుకున్నాడట. తండ్రిని వెతికి తండ్రి విడిచి వెళ్ళిపోయిన ఈ యొక్క బిడలు అనబడుతున్న కుమార్తె, కుమారుడిగా అనబడుతున్న ఈ లోకములో తప్పిపోయిన వాడు ఏ స్థితిలో అనుకున్నాడంటే వస్త్రము, ఏ వస్త్రం అంట? దేవుడిచ్చిన శుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము. అక్కడ ఇచ్చిన వస్త్రములన్నీ దరిద్రతమైన వస్త్రములను ఆయన ఏర్పాటు చేసుకొని ఈ వస్త్రములన్నీ వ్యతిరేకించిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు దేవుడి ప్రియమైన బిడ్డలారా, విలువైన వస్త్రము తేకపోతే ఊరుకోవట్లేదు. విలువైన వస్త్రము తేకపోతే ఊరుకోవట్లేదు. ఈ రోజున ఒకటి జీన్ ప్యాంట్ వేసాడు. జీన్ ప్యాంట్ నిండా మొత్తం కింద నుండి పైదాకా అన్ని బొక్కలే, మొత్తం బొక్కలే, కింద నుండి పైదాకా. ఇంక మరి వేసుకోకపోతే ఆ బట్టలు మొత్తం బొక్కలే ఉన్నాయి, ఏమి లేవు, అన్ని బొక్కలే. వాడు అంటున్నాడు, ఈ ప్యాంటు ఎంతరా బాబు అంటే 2000 రూపాయలు అంట ప్యాంటు. 2000 రూపాయలు. ఒక్కొక్క పిల్లలు వదిలేస్తే తెల్లారుజాము దాకా దాని దగ్గర ఆ ప్యాంట్ వదిలేస్తే, ఏదన్నా పాత గుడ్డ ఒకటి జీన్ ప్యాంట్ అని కొనుక్కొచ్చి వదిలేస్తే మొత్తం బొక్కలు పెడతా ఉంటాయి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. కుటుంబ వ్యవస్థలో ఉన్న తల్లిదండ్రులను బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ఇచ్చిన వస్త్రము బహుకరణమైన వస్త్రము. ఇంటిలో నుండి పిలిపించబడుతున్న నీ రక్త సంబంధులైన వారిని పిలిపించి, అన్నా నా బిడ్డను ఈ దినమున దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, నా ఇంటి నుండి మీరైతే నన్ను ఎలా రీతిగా అయితే పంపించినారో నా బిడ్డకు కూడా ఇదిగో మీ ఆశీర్వాదము కలిగిన వస్త్రమును తీసుకొని రమ్మని ఎలా అయితే నీవు కోరి ఉన్నావో, తండ్రి కూడా తండ్రిని ఆశీర్వదించడానికి తండ్రి కూడా రక్షణా వస్త్రమును ధరింపాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజున ఏ వస్త్రమును ధరింపజేస్తున్నావో, కానీ ఈ లోకములో ఎన్ని వస్త్రములను, రక్షణా వస్త్రము లేకపోతే నీకు విలువే లేదని ప్రభు సన్నిధానం తెలియజేస్తున్నా. అలంకరింపబడము తప్పు కాదు. అందుకే ప్రభు అంటాడు, సియోను లెమ్ము లెమ్ము, ఆ సౌందర్యమును కలిగిన వస్త్రమును ధరింపజేసుకో. ఎందుకంటే రానున్న వరుడైన యేసుక్రీస్తు వారు ఆయన సౌందర్య అయిన ఆ స్త్రీగా పిలువబడుతున్న సంఘమును బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధానంలోని ప్రియ బిడ్డలమైన మనము ఈ రోజున ఒక పురుషుడికి, ఒక స్త్రీకి ఒక వయస్సు వచ్చిన తర్వాత తల్లిదండ్రులైన వారి ఒక వస్త్రమును ధరింపజేసిన తర్వాత బిడ్డల జీవితంలో కూడా ఆత్మీయ వస్త్రమును ధరింపచేయాలి. అది ఏ వస్త్రం అంటే రక్షణా వస్త్రము. రక్షణా వస్త్రము అది క్రీస్తు యేసులో ఉన్న ఆయన మహిమ ద్వారా ఆయన సంఘములోని చేర్చబడిన కుటుంబాలకి ఆ రక్షణ వస్త్రమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒక సేవకుడిగా ప్రశ్నిస్తున్నా, ఎంతమంది మీ ఇంట్లో ఉన్న బిడ్డలను, మెచ్యూరిటీ అయిన బిడ్డలైన వారు 18 సంవత్సరం నింపబడిన బిడ్డలను తల్లిగా తండ్రిగా ఉన్న నీ కుటుంబంలోని ఆదర్శవంతులుగా నిలబడుతున్న కుటుంబాలని ఒక్కసారి నా బిడ్డలకు రక్షణ వస్త్రం ఇప్పించానన్న చేతులెత్తండి. నా కొడుకు గాని నా కుమార్తెకి రక్షణ వస్త్రములను ఇప్పించి ఉన్నానయ్యా, ఒక్కసారి చేతులెత్తండి. ఎవరైనా ఎత్తగలుగుతున్నావా? ఈ రోజున ప్రభు అందుకే ప్రశ్నించి మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈ రక్షణ వస్త్రము లేకపోతే ఆ దీవమైన సియోను అని పిలువబడుతున్న ఆ పరలోక రాజ్యంలో చేరాలంటే ఈ వస్త్రము విలువైన వస్త్రం, రక్షణ వస్త్రం. ఈ రోజున ఎంతగా నీవు ఈ యొక్క ఖర్చు పెట్టి విలువైన వస్త్రములు ధరింపజేస్తున్నావో, ప్రభు ఇచ్చే రక్షణ వస్త్రమును కూడా ధరింపజేయాలని ఒక మాటగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. రక్షణ లేనిది ఈ లోకంలో నుండి నీవు రక్షణ వస్త్రము ధరించుకొని వేరు చేయకపోతే దేవుని రాజ్యంలో చేరలేవు. ప్రియమైన బిడ్డారా, దేవుని రాజ్యంలోని చేర్చబడాలి. అందుకే తిమోతి అంటున్నాడు, తగునైన వస్త్రములను ధరింపచేయండి. తగునైన వస్త్రము
ఈ రోజున ప్రియ దేవుని యొక్క బిడ్డలని చూస్తూ ఉన్నా, ఎవరి బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారో వారి అలంకరణ తప్పు కాదట్లేదు, కానీ వారు వేసే వస్త్రముల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. వారు వేసుకునే వస్త్రముల గురించి నేను మాట్లాడుతున్నా. శారీరకమైన వస్త్రముల గురించి మాట్లాడుతున్నా, ఆత్మీయం కలిగిన వస్త్రముల గురించి నేను మాట్లాడుతున్నా. ఆత్మీయ వస్త్రములు కావాలి, శారీరకమైన వస్త్రము కావాలి. అది ఏ రీతిగా ఉండాలి? అందుకే దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది, తగునైన వస్త్రములతోని మనము అలంకరింపబడాలి అని. తగినైన వస్త్రములు, తగునైన వస్త్రములు ధరింపజేసిన వారు ఉన్నారు మీ పిల్లలు ఉన్నారా? తగునైన వస్త్రములు ధరింపజేసుకున్న వారికి ఉంటున్నారా? క్రైస్తవ కుటుంబాలుగాను దేవుని అంగీకరించి మారు మనసు పొంది 40 సంవత్సరాలయ్యా, 30 సంవత్సరాలయ్యా మా కుటుంబం రక్షింపబడి. ఎక్కడుంది ఆత్మీయ స్థితి? ఎక్కడుంది ఆత్మీయ స్థితి? పరిశీలన చేస్తున్నావా? ఎక్కడుంది మన యొక్క ఆత్మీయ స్థితి? ఈరోజు నువ్వు అనొచ్చు, ఏమయ్యా గుడ్డల్లోనే ఉన్న ఆత్మీయ స్థితి అంటే, గుడ్డల్లోనే ఉన్న ఆత్మీయ స్థితి అంటే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంట? తెల్ల వస్త్రములను ధరింప చేయడం వలన అది దేనికి సూచనగా ఉన్నదంట? ఎందుకు సూచనగా ఉందంట? అది పరిశుద్ధానికి సూచనగా ఉంది. రక్తవర్ణమును వస్త్రమును ధరింప చేయడం వలన అది దేనికి సూచనగా ఉన్నది? ప్రభు యొక్క, అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, తగునైన వస్త్రములతో మన బిడ్డలను పెంచుకోవాలి. ఒక ఇంటిలోనున్న నీవు నీ బిడ్డను యొక్క వయస్సు, మెచ్యూరిటీ అయిన వయస్సు బిడ్డకు రాగానే తగునైన వస్త్రములను ధరింపజేసి కుటుంబమునకు, సమాజమునకు, దేవుని సంఘమునకు, ఈ రోజున క్రైస్తవులు పిలువబడుతున్న మనము మన కుటుంబాలలో మన బిడ్డలకు తగినైన వస్త్రములతోనే మన గౌరవాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. ఉండగలుగుతున్న వారికి ఉంటున్నామా? ఉండగలిగే వారికి ఉంటున్నామా? ఒక మాట ఉంటే పెద్దలు సామెత ఇస్తూ ఉంటారు. ఏమని సామెత ఉంది? ఏమని సామెత ఉంది? తల్లి అయిన ఆవు ఎక్కడ మేస్తుందంట? ఎక్కడ మేస్తుంది? ఎక్కడ మేస్తుందమ్మా? తల్లి అయిన ఆవు పొడవులోనికి పోకుండా గట్టు మీద మోస్తే ఆ పిల్ల అయిన ఈ ఆవు ఎక్కడ మేస్తుంది? గట్టు మీదే మేస్తుంది. మరి తల్లి అయిన ఆవు పోయి చక్కగా పైరుతో నింపబడిన పైర్లో పోయి మేస్తా ఉంటే ఆ పిల్ల ఆవు గట్టి మీద వేసిద్దా? ఈ రోజున తల్లిదండ్రులైన మనం కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని యొక్క వాక్యము. నీ వస్త్రన దానమును బట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. తగునైన వస్త్రమును ధరింపజేసుకొని ఉండాలి. మనమున్న ప్రాంతమును బట్టి ధరింపజేసుకొని ఉండాలి. ఈ రోజున ఒక స్త్రీని హెచ్చరింపబడుతున్న వాక్యము ద్వారా హెచ్చరింపజేస్తూ ఉన్నా. మనం ఏ పరిస్థితులలో ఉంటూ ఉన్నాం? చాలా మార్లు ప్రశ్నార్థకమైన మాటను మీరు ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్పి ఉన్నా. ఈ రోజున ఒక వస్త్రము ధరింపజేస్తున్నారు, కింద నుండి పై దాకా నైటీ అని. అది ఎక్కడి వరకు వెళ్తుంది తెలుసా? ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందా మనం? దాని యొక్క స్థానం ఎక్కడి వరకు తెలుసా? అది ఇంటి పరిమితి వరకే, ఇంటి తలుపు వరకే. అది ఇంటి తలుపును దాటి మనము వెళ్ళకూడదు దాన్ని. నీ వస్త్రం ద్వారా కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న రక్షణ అనే ఒక అనుభవంలో మనం ఉంటున్నప్పుడు ఆ రక్షణను మనము కాపాడుకోవడానికి మన వస్త్రమును కూడా తగునట్టుగా ఉంచబడాలి. తగున జీవితమును కలిగిన వాడి ఉండాలి. ఆ వస్త్రం ఎక్కడి వరకు మనం వెళ్తున్నామని ఉండాలి. ఈ రోజున మనం పెద్దలుగా ఉంచబడుతున్నాం. ఎలా ఉంచబడుతున్నాం? పెద్దలుగా ఉంచబడిన వారు ఒక తెల్ల చొక్కాలు వేసుకొని చక్కగా తెల్ల పంచె వేసుకొని ఆ పైన భుజం మీద ఒక కండవ వేసుకొని వెళ్తుండే తన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి పెద్దవాడు, ఆత్మీయతను కలిగిన వాడు, మాట చెప్పగలిగిన మాటకారి అని చెప్పుకోవచ్చు. ఈ టవల్ వేసుకోవడం వల్ల అదేమి పెద్దరికంలోని ఎచ్చులు అని మనం అనుకోవసరం లేదు. అది వారి వస్త్రధరణము, అది వారికి ఒక ఆధ్యాత్మికంగా నడిపిస్తుంది. ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీగా ఉంచబడిన నీవు ఏ రీతిగా ఉంటున్నావు? నీ బిడ్డలైన వారికి నువ్వేమి నేర్పిస్తున్నావు? అందుకే ప్రభు అంటాడు, ఆత్మీయమైన వస్త్రములను నేర్పించాలి నీ బిడ్డలకు. ఇదిగో శారీరకముగాను, ఇదిగో తగునైన వస్త్రములను నేర్పించాలి.
ఆ వయస్సులకు తగిన వస్త్రములను ధరింపజేయడం బిడ్డలకు నేర్పించాలి. ఈ రోజున ఎన్ని వేడుకలు చేస్తున్నామో, ఎన్ని ఫంక్షన్లు చేస్తున్నామో, ఎంత ఘనమైన కార్యక్రమాలు చేస్తున్నామో, అది దేవుని దృష్టిలోని నువ్వు చేసే ప్రతి కార్యము దేవుని ఆత్మతో నడిపించబడుతుందా? దేవుని ఆత్మ కార్యము జరిగించబడుతుందా? అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు. యవనస్తుడైన పౌలు మహాశయుడు తిమోతికి తెలియజేస్తున్నాడు, తిమోతి, సంఘములో ఉన్నవారు తగునైన వస్త్రములను అలంకరము చేసుకోమని హెచ్చరించు అని తెలియపరుస్తున్నాడు. ఈ రోజున యెషయా ప్రవచనం చేస్తున్నాడు, లెమ్ము సియోను లెమ్ము, సౌందర్యము కలిగిన వస్త్రమును ధరింప చేసుకో. అది ఏమి వస్త్రము తెలుసా? రక్షణ వస్త్రం, శృతి వస్త్రం. ఈరోజు ఉన్నామా? ఈరోజు ఇటు స్థితిలో మనం ఉంటున్నామా? కల్చర్ మారుకుంటా పోతుంది. అపవాది వాడు ఏం చేస్తున్నాడంట? అంచులంచులుగా వాడు సైన్యాన్ని పెంచుతా ఉన్నాడంట. వాడు సైన్యాన్ని అంచులంచులుగా పెంచుతున్నాడు. వాడు పెంచి మనుషులను ఏమి చేయాలంటే, మనుషులను వారి యొక్క ఆత్మీయ స్థితులను పాడు చేయాలని చూస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఇచ్చిన నీవు నీ బిడ్డలను తగునైన వస్త్రములతో ఉండాలి. మన వస్త్రధారణ వలన మన బిడ్డలను నేర్చుకుంటారు. తల్లి అయిన నీవు నీ వస్త్రధారణ వేసుకోవడం అని తప్పులేదు, వేసుకోవాలి. కానీ అది ఎక్కడి వరకు పరిమితంగా ఉండాలి. చూడండి, అది ఎక్కడికి వెళ్తున్నావు? షాప్ కదే, ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే కార్యక్రమం దగ్గర కూడా అదే. ఏంటది? అది మనకి ఆత్మీయ స్థితిని దిగజారుస్తుందా? ఆత్మీయ స్థితిని బలపరుస్తుందా? ఒకసారి ప్రశ్నించుకోండి. నీ ఆత్మీయ స్థితిని పెంచుతుందా? నీ ఆత్మీయ స్థితిని దిగజార్చుతుందా? ఈ వస్త్రమును నీవు చేసే నీ వస్త్రాలంకరణ వలన ఎదుటి వాడికి ఇబ్బందికరముగా ఉండకూడదు. నువ్వు అంటావు, నాదయ్యా, నా డబ్బు నేను అనుకుంటావు. ఇది కరెక్టేనా? అందుకే ప్రభు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా. ఈ రోజున ప్రభు అయిన దేవుని యొక్క బిడ్డలారా, నీ బిడలకు వస్త్రాలంకారము నేర్పించండి. తల్లులేరా, బిడలను ఆత్మీయ వస్త్రముతోని అలంకరింప చేయండి. వారి యొక్క వయస్సుకు వచ్చినప్పుడు వారికి తగునైన వస్త్రములతో వారిని మీ తల్లులుగా ఉంచబడిన వారు మీరు బిడ్డలను పెంచండి. ఈ రోజున దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ వస్త్రధరణమును బట్టే మన జీవితాలను ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారి ఉంటున్నాం. ఇటు పరిస్థితులు గుండా వెళ్ళకూడదని దేవుని సేవకుడు ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రోజున ప్రభు ప్రేమించిన ఆయన ఆశీర్వాదములతోని దేవుడు ఈ లోకంలో ఉన్న కుటుంబంలోనే ప్రభు రక్షణ వస్త్రమును ధరింపజేస్తున్నాడు. ఆదాము అవ్వ కోల్పోయిన వారుగా ఉన్నారు కనుకనే ప్రభు ఈ యొక్క ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారు ఉన్నారు కనుకనే దేవుడు వారిని అలా వదిలిపెట్టలేదంట. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన చర్మమును తీసుకొని వారికి చర్మపు వస్త్రములను తయారు చేసి, చర్మపు వస్త్రములను ధరింపు చేసి దేవుని యొక్క స్థానముల నుంచి వారిని బయటికి పంపించిన వాడు. ఈ రోజున దేవుని ప్రియమైన బిడ్డారా, నీవు క్రైస్తవాలిగాను క్రైస్తవ కుటుంబమును కలిగి, ఆత్మీయ కుటుంబమును కలిగి, నీ బిడ్డల ప్రవక్తన కలిగిన వస్త్రధారణ ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోండి. ప్రభు సన్నిధిని గుర్తెరిగిన తల్లిగా ఉన్న నీవు రక్షణ వస్త్రము నీ బిడ్డకు అనుగ్రహించేయి. దాని వలన ప్రభువు శృతి వస్త్రమును అనుగ్రహించేస్తున్నాడు. దాని వలన సియోనులోని సౌందర్యము కలిగిన వస్త్రమును ధరింపజేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మహిమ కలిగిన వస్త్రమును కప్పడానికి తిరిగి రానై ఉన్నాడు. ఈ వస్త్రమును ధరింపజేయాలంటే ఈ లోకములో నీవు మంచి పేరును కలిగిన వాడిగాను ప్రాముఖ్యతను పొందాలి. మంచి పేరును పొందాలి. అది ఎలా వస్తుంది? మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పేరు కింద నుండి ఆ నడుము దగ్గర నుండి కాళ్ళ వరకు బొక్కల పేరు వేసుకున్నాం కానీ అరే పేరు వచ్చేసిందా? మన వస్త్రధారణ బట్టి వాడు చూడరా, అమ్మాయి చూడు చక్కగా చూడవచ్చడుగా ఉంది బిడ్డ, ఎవరు కూతురో గాని తల్లి తండ్రి చక్కని వస్త్రములు వేసి వారిని ఈ లోకములోనే ఆదర్శవంతులుగా ఉంచుతున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, మొదటిగా మన జీవితంలోని ప్రభు ప్రాముఖ్యతంగా చూసేది నీ పేరు, మంచి పేరును కలిగి ఉండాలి, మంచి క్రియలు కలిగి ఉండాలి, మంచి ప్రవక్తను కలిగి ఉండాలి, మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. ఈ రోజున మోజేస్కి సువార్తకు నేను చెప్పేది ఒకటే మాట, నీ బిడ్డలను ఎంత చక్కగా మీరు పెంచుతున్నారో
మీ బిడ్డలకు మంచి పేరును పొందుకునే వారుగా, మంచి క్రియల్లో పెంచండి, మంచి ప్రవర్తనలో పెంచండి, వారు మంచి సాక్ష్యంను సంపాదించే వారిగా ఉంచండి. తల్లిదండ్రులైన వారు మీరు ఇటువంటి వారిని కోల్పోయినట్లయితే లోకములో దేవుని దృష్టిలో మీరు నిందులుగా ఉంచబడతారని ప్రభు యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. ప్రభు సన్నిధానంలో మనమందరం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు అనుగ్రహించబడిన తండ్రి, ఈ దినమందున ప్రభు మాతో ఇంతవరకు నేను మాట్లాడిన వాక్యం బట్టి అయా ఇదిగో ప్రభు, మరి ఈ లోకంలోని ప్రభా తగునైన వస్త్రములను ధరించుకొని ప్రభా మరి సంఘములకు ప్రభా మరి పెద్దలకు కుటుంబాల మధ్యలో ఆదర్శవంతుడిగా నిలబడండి అంటున్నాం తండ్రి. ఇదిగో ఆత్మీయ వస్త్రములు ధరించుకొని, రక్షణ వస్త్రములు, స్తుతి వస్త్రములు, ఉల్లాస వస్త్రములు ధరింపజేసుకొని ఇదిగో సియోనులో చేరడానికి లెమ్ము సౌందర్యమైన వస్త్రములు ధరింపజేసుకోమంటున్నారు. ఆత్మీయ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. శరీరక సంబంధమైన విషయంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభా ఈ దినమందున తండ్రి నువ్వు ప్రేమించి నిజ జీవితంలో ప్రభా మరి ఈ 2 వస్త్రముల ద్వారా తండ్రి నీ బిడ్డను దీవించు. ఈ లోకమునకు ఆదర్శవంతమైన తండ్రి ప్రభా తగులైన వస్త్రములను ధరింపజేసుకున్న అట్టి జ్ఞానముని బిడ్డకు అనుగ్రహించు. ఆత్మీయ ప్రభు మరి అయాదిగా శరీరము కావాల్సిన తండ్రి ఆత్మీయ వస్త్రములు ధరింప చేసుకోగలిగిన అటు కృపమును దయచేయండి. ఈ కుటుంబమును దీవించము, ఈ కుటుంబమును బలపరచము. నీ కృపలోని ప్రభా ఈ కుటుంబమునకు ప్రభు కావలసిన ప్రభు మరి అన్ని విషయములను ప్రభా నీ బిడ్డలను బలపరచము. నీ ఆత్మతో నింపము తండ్రి ప్రభా మరి ఇద్దరు మందుల తండ్రి చార్లెస్ గారికి ప్రభు అనుగ్రహించబడిన తండ్రి ప్రభా మరి కుమారులు బట్టి, కోడలను బట్టి, అయా ఇద్దరు మందుల కుమార్తెను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రభా మరి ఒంటిలో ఉంచబడిన ప్రభు మరి ఈ యొక్క ప్రభు మోజెస్ వారి కుటుంబంలో ప్రభా మరి మొదటి కుమార్తెనిచ్చిన బట్టి కూడా అయా ఈ వేడుకను ప్రభా ఇంతవరకు జయకరంగా జరిగించినందుకు నీకు వేల ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. చక్కని ప్రభా మరి సేవకులను పెట్టుకొని వాక్యం ద్వారా హెచ్చరింపజేసే తండ్రి చక్కని స్తుతి పాటలతో ప్రభా మరి స్తుతించిన వారు ఉన్నాం. ఈ సమయంలో ప్రభు మరి ముందున్న కార్యక్రమమును ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన బంధువులను, రక్త సంబంధులను, సంఘమును ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి కుటుంబాలను కూడా దీవించి బలపరిచి మీ కృపను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమునున్న తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడ కూడిన మానవునికి మరి ముఖ్యముగాను ఈ దినమందున ఈ ఎడ్లూరి వారి యొక్క ప్రభా మరి కుమార్తె ప్రభు మరి నిశ్చయికి సదాకాలము తండ్రి నీ బిడ్డకు తోడై ఉండి బలపరిచి నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇక్కడ ప్రార్థనకి